హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పోకో X5 Pro 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన పోకో X4 అనేది చాలా బాగా క్లిక్ అయింది. మంచి ఫీచర్స్ ఉండే 15,000 బడ్జెట్లో. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా పుష్కలంగా ఫీచర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ యూస్ చేసేసారు. ఇది ఒక 5G ఫోన్. దాంతోపాటు 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంది, 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అమోలెడ్ డిస్ప్లే ఉంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఒక విధంగా చూసుకున్నట్టయితే అన్నీ ఉన్నాయి. మరి ప్రైస్ ఏముంటుందనేది తెలియదు. మరి నేను ప్రైస్ రివీల్ అయిన తర్వాత కామెంట్లో లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసి అసలు దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఇదే పోకో X5 Pro 5G మొబైల్. నేను ఇంతకుముందు చెప్పినట్టు బాక్స్ పైన చూసినట్టయితే అన్ని మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. కూడా చూసుకున్నట్టయితే ఎవరికైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటూ ఉంటారు చూసారా, సో వాళ్ళకి కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మన దగ్గర హారిజాన్ బ్లూ కలర్లో అయితే ఈ మొబైల్ ఉండడం మీరు గమనించవచ్చు. బాక్స్ని ఇలా ఓపెన్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, మరి బాక్స్ లోపల వైపు ఉన్నవి ఎట్లాగో ఈ సిమ్ ఎజెక్టర్ ఒకటి ఇస్తారు. దాంతోపాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, నెక్స్ట్ ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేస్తారు. అవే ఉన్నాయి. కింద వైపు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. ఇది మొబైల్. నెక్స్ట్ ఎంత వాట్స్ అనుకున్నాం, 67 వాట్స్ అనుకున్నాం కదా. ఇది ఫాస్ట్ ఛార్జర్. ఓకే, దీనిపైన కూడా 67 అని మెన్షన్ చేసేసారు. ఇది టైప్ సి కేబుల్. నెక్స్ట్ వీటిని మనం సైడ్కి వచ్చేసేస్తే ఇది మొబైల్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. కవర్లో నుంచి మనం దీన్ని బయటికి తీసేస్తే మొబైల్ అయితే ఇలా కనిపించేస్తుంది. ఇక్కడ సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు చూడండి, హెడ్కి ఎంత, బాడీకి ఎంత అని చెప్పేసి. జనరల్గా మనకు 1.6 ఉండాలి, కాకపోతే తక్కువనే ఉంది సార్ వాల్యూ. మరి మొబైల్ యొక్క డిజైన్ గురించి మాట్లాడినట్టయితే చూసిందే, కాకపోతే కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ అనేది వేరేలాగా ఉంది. దాంతోపాటు కెమెరా బంప్స్ అనేవి ఇట్లా బయటకు వచ్చాయి. 108 మెగాపిక్సెల్ కెమెరా. ఇది పోకోకి సంబంధించిన బ్రాండింగ్ చూడడానికి కనిపిస్తుంది. మొబైల్ అయితే అట్రాక్టివ్గా ఉంది. ఇటు సైడ్ వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, దాంతో వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఇటువైపు ఏం బటన్స్ లేవు. పైవైపు 3.5 జాక్ ఇచ్చారు వీళ్ళు. స్పీకర్ గిల్స్ ఉన్నాయి. నాయిస్ క్యాన్సలేషన్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉన్నట్టుంది. నెక్స్ట్ కింద స్పీకర్ గిల్స్ ఉన్నాయి. నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. టైప్ సి పోర్ట్ ఉంది. స్టీరియో స్పీకర్స్ కాబట్టి మనకు సౌండ్ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సిమ్ 1 సిమ్ 2ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ మొబైల్ చేతిలో తీసుకుంటే బాగా అనిపిస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది. దాంతోపాటు ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్స్ స్మర్జెస్ గురించి మాట్లాడినట్టయితే అదైతే ఏం పడట్లేదు. ఇది మొబైల్ని బూట్ చేసేసాను, పోకో అని చెప్పేసి రావడం మీరు గమనించవచ్చు. ఫటాఫట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసేద్దాం. మరి మొబైల్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ అనిపిస్తుంది చూడండి. ఇది సెంటర్ పంచోల్ డిస్ప్లే తోటి అయితే రావడం జరిగింది. సో మరి మొబైల్ యొక్క ప్రైజింగ్ ఏముంటుందో అనేది అయితే ఇక్కడ చూడాల్సి ఉంది. సో మరి పోకో గురించి మాట్లాడినట్టయితే పోకో దాంట్లలో ఈ మధ్యకాలంలో మనకు మనం చూసింది ఏంటి అంటే సాఫ్ట్వేర్ పరంగా ఇష్యూస్ వస్తున్నాయి. మరి దాన్ని ఫిక్స్ చేశారా లేదా చూడాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం మొబైల్ బూట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బెజిల్స్ చూసారా, చాలా తక్కువ కనిపించేస్తున్నాయి. మొబైల్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. MIUI 14 తోటి అయితే రావడం మనం గమనించవచ్చు. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లోట్వేర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. అయితే నాకు ఈ మొబైల్ నచ్చింది ఏంటి అంటే దీని డిస్ప్లే బ్రైట్నెస్ చూడండి. మొత్తం పెట్టిన తర్వాత అన్ని ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో డార్క్ మోడ్ని కూడా మనం ఎనేబుల్ చేసి చూద్దాము. సో డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపించేస్తుంది. మరి ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే దీని మిగతా డీటెయిల్స్ కనిపించేస్తున్నాయి చూడండి. 250GB స్టోరేజ్, ఎంత వేరియంట్, ఎంత ర్యామ్ ఫ్రీ ఉంది అనేది. దాంతోపాటు ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఒక్కటి ఆండ్రాయిడ్ 13 ఇస్తే బాగుండు. మనకు దీనిలో 12 అయితే చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇక మరి దీనికి ఎట్లాగో అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దాని ద్వారా మరి 13లోకి వస్తుంది కావచ్చు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడదాం. వావ్, ఫేస్ అన్లాక్ అయితే చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేసింది. నెక్స్ట్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇక్కడ చూడండి, ట్యాప్ చేసిన తర్వాత ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ వీడియోస్ని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ప్లే బ్రైట్నెస్ చూడండి, బాగుంది. అన్ని కలర్స్ అనేవి ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. దాంతోపాటే నేను సౌండ్ విని చూసాను. ఇక్కడ నేను మీకు వినిపించలేను కానీ సౌండ్ అయితే నిజంగానే లౌడ్గా వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఇచ్చిన కారణంగా డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కూడా బాగానే అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇందులో మనం గేమ్ ఆడేటప్పుడు లాక్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. ఇంతకుముందు చెప్పినట్టు సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, లౌడ్గా వస్తుంది. ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఎక్కువ మనకు చూడడానికి కనిపించట్లేదు. చాలా స్మూత్గా ఈ ప్రాసెసర్ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఇది కొత్త ప్రాసెసర్ ఏం కాదు. మనం ఆల్రెడీ ఈ ప్రాసెసర్ తోటి ఉన్న మొబైల్స్ని చాలానే చూసాం కాబట్టి మనకు బాగానే అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ అయితే. సో ఎవరైతే గేమింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా ఈ ప్రాసెసర్ అనేది బాగుంటుంది. హీటింగ్ అయితే కనిపించట్లేదు. ఇక ఫైనల్గా మనం చూడాల్సింది ఏంటి అంటే కెమెరా. దాదాపు అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మోర్లోకి వెళ్తే అవి కనిపిస్తాయి. ఇక్కడ వ్లాగ్ అని చెప్పేసి 108 MP అని చెప్పేసి దీంతో కొన్ని ఫొటోస్ని కూడా నేను మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇక మనకు కావాల్సింది కూడా అదే కదా, ఫోన్లో ఫొటోస్ అనేవి బాగా క్యాప్చర్ అవ్వాలి.
మరి అవి ఎలా క్యాప్చర్ అవుతాయో చూద్దాం. ఇక పోర్ట్రేట్ మోడ్లో కూడా ఫొటోస్ ఎలా క్యాప్చర్ అవుతాయో చూద్దాం. సెల్ఫీ కెమెరాలో ఒక ఫోటో క్యాప్చర్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది నార్మల్ మోడ్లో డీటెయిల్స్ అనేవి బాగా క్యాప్చర్ చేసింది చూడండి. నేను ఇదేంటి ఆర్టిఫిషియల్ లైటింగ్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసినా సరే బాగా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసింది. ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. మరి మంచి ఫుల్ మార్క్స్ వేసేయచ్చు సెల్ఫీ క్యామ్కి. మరి బ్యాక్ క్యామ్ తోటి కూడా కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీకు చెప్తాను. నెక్స్ట్ మనకి వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనము ఆరాంగా 4K వీడియోస్ని 30 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ క్యామ్ యూస్ చేసి. ఈ సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 1080pలో అయితే వీడియోస్ని 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కొన్ని శాంపుల్స్ని అయితే చూసేయండి. ఇక దాంతోపాటే మరి దీని ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. నాకైతే ఈ మొబైల్ బాగా నచ్చింది ఏంటి అంటే దీని ప్రాసెసర్. జనరల్ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్. మొబైల్ అనేది హీట్ చేయనియదు. దాంతోపాటు గేమింగ్ ఆడేటప్పుడు కూడా మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. ఇక 5G ఫోన్ ఇది. కెమెరా పర్ఫార్మెన్స్ మీరు చూసారు ఆల్రెడీ బాగుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ బాగుంది. టైంకి ప్రైజింగ్ అయితే రివీల్ కాలేదు కాబట్టి ఆ ప్రైజింగ్ ప్రకారం మరి ఇది జస్టిఫై చేస్తా లేదనేది చెప్పొచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకైతే బాగానే అనిపించింది మొబైల్ అనేది ప్రజెంట్. మరి దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను రివీల్ అయిన తర్వాత. బ్యాక్ కేస్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఇలా అనిపిస్తుంది. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.